హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీఎస్ఐ ట్యూషన్స్ కడప. డియర్ స్టూడెంట్స్, మీరు స్క్వేర్ రూట్ గురించి వీడియో నేర్చుకున్నారు కదా. సో ఈ రోజు మనం డివిజన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో స్పెషల్ కేస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో స్పెషల్ కేస్ అంటే ఏం లేదండి, 5 తో ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ ని 5 తో డివిజన్ చేసినప్పుడు అండ్ 25 తో డివిజన్ చేసినప్పుడు 125 తో డివిజన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి. సో మనం స్పీడ్ క్యాల్కులేషన్ నేర్చుకొని మన టైం ని మనం రెడ్యూస్ చేసుకొని త్వరగా మనము క్యాల్కులేషన్ చేయడం కోసం నేను ఈ ట్రిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎగ్జామ్స్ టైంలో మనం ఆన్సర్ చెక్ చేసుకోవాలనుకున్నా సరే చాలా ప్రాసెస్ లో ఉంటుంది కదా. సో ఒక చాలా లెంతీ పేజ్, ఒక 2 pages 3 pages వరకు ఈ డివిజన్స్ అనేవి వస్తూ ఉంటుంది. సో దానికోసం ఏంటంటే నేను ఒక సింపుల్ ట్రిక్ మీకోసం తీసుకొని వచ్చాను. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఒక బేసిక్ క్లాస్ మనం ఎక్స్ప్లెయిన్ విందామండి. సో యాక్చువల్లీ ఏంటంటే స్పెషల్ కేస్ ఏంటంటే మనకి 5, 25 and 125. 5, 25, 125. సో 5 ఉన్నప్పుడు మనం ఇంపార్టెంట్ నోట్ చేసుకున్నామండి. 5 తో ఒక నెంబర్ ని డివిజిబుల్ చేయాలంటే దాన్ని మనం ఏం చేయాలంటే మనకి 5 ని డివిజన్ చేసేదానికంటే ముందు సో ఆ నెంబర్ ని ఏదైతే నెంబర్ ఇస్తారో కదా ఆ నెంబర్ ని మనం ఏం చేయాలి, టు మల్టిప్లై బై 2. ఆ నెంబర్ ఏం చేయాలండి, 2 తో మల్టిప్లై చేయాలి. అండ్ ఏదైతే డెసిమల్ ఉంటుంది కదా ఆ డెసిమల్ అనేది ఎప్పుడు ప్లేస్ చేయాలి, ఒక డిజిట్ తర్వాత, ఆఫ్టర్ 1 digit. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ 5. ఒకసారి నెంబర్ చూద్దాం. చూడండి, మనకి 3 నెంబర్ తీసుకున్నాం. 155 డివైడెడ్ బై 5 ఈ నెంబర్ ఉంది. సో ఈ నెంబర్ ని మనం ఏం చేస్తాం, మనం ట్రెడిషనల్ మెథడ్ ప్రకారం మనము 155 ఇలా వేసుకొని 5 తో ఇలా వేసుకొని 5 తో ఎప్పుడు వచ్చింది, 5 3s 15 అని 0 0 5 మళ్ళీ 5 1s 5 0. ఇది మనం చేస్తూ ఉంటాం. ఇది మనకి 3 digit 2 digits ఉన్నప్పుడు మనకి ఈజీ. అదే 4 digit ఇచ్చినప్పుడు, 5 digit నెంబర్ ఇచ్చినప్పుడు, 6 digit 7 కానీ 10 కానీ 9 కానీ 10 కానీ అట్లా ఉన్నప్పుడు మనం చేయాలంటే చాలా ప్రాబ్లమ్ గా ఉంటుంది కదా. సో దానికోసం ఈ సింపుల్ ట్రిక్ నేర్చుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఈ 155 నంబర్ నేను ఏం చేస్తానంటే ఇంటూ 2 తో మల్టిప్లై చేస్తాను. ఏం చేస్తాను, 2 తో మల్టిప్లై చేస్తాను. ఎలా వచ్చింది చూడండి, 2 5s ఎంత అండి, 2 5s 0 అండ్ అగైన్ 2 5s ఎంత 10, 10 కి క్యారీ ఉంది కదా 1 యాడ్ చేసుకుంటే 11 వచ్చింది ఆన్సర్. అండ్ 2 1s 2 అండ్ 2 కి ఎంత యాడ్ చేయాలి, 1 యాడ్ చేయాలి. అప్పుడు ఎంత వచ్చింది 31. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ డెసిమల్ ఎప్పుడు యాడ్ చేయాలి, 1 digit తర్వాత. అంటే ఇక్కడ 1 కదా, 1 digit తర్వాత ఇక్కడ 0 వచ్చింది. దీని వాల్యూ ఏమవుతుంది, 31. ఇలా నాకు 31 వచ్చింది, ఇలా చేసినా సరే నాకు 31 వచ్చింది. ఓకే, ఇది 3 digit. అదే 4 digit ఉన్నప్పుడు చూడండి ఒకసారి, 5 4 3 5 డివైడ్ బై 5. ఈ నెంబర్ ఏం చేస్తాం, మళ్ళీ మనము ఈ మెథడ్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. అవునా? సో దీన్ని చూడండి ఒకసారి సింపుల్ గా ఏం చేయాలి, ఇక్కడ ఇంటూ 2 తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 2 తో మల్టిప్లై చేయాలి. చూడండి, 2 5s ఎంత అండి 10, 2 3s ఎంత 6, 6 కి 1 యాడ్ చేస్తే 7, 2 4s 8, 2 5s 10. ఓకే, ఏం చేయాలి, డెసిమల్ ఎప్పుడు వచ్చింది, 1 digit తర్వాత వచ్చింది. అంటే దీని వాల్యూ ఎంత 1087. సో ఈ నెంబర్ ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఈ నెంబరు, సో 63036931332 ఈ నెంబర్ దేంతో చేయాలి, 5 తో డివిజిబుల్ చేయాలి. ఏంటండి, ఈ నెంబర్ మనం ఎంత చేయాలి, ఇంటూ 2 తో చేయాలి. చూడండి ఒకసారి, 2 2s 4, 2 3s 6, 2 1s 2, 2 3s 6, 2 9s 18, 2 6s 12, 13, 2 3s 6 7, 2 0 0, 2 3s 6, 2 6 12. ఓకే, ఏం చేయాలి, ఆఫ్టర్ 1 digit తర్వాత ఏం చేయాలి, డెసిమల్ యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్, అంటే 126086266.4 వచ్చింది. ఓకే, దిస్ కేస్ ఫర్ 5 తో మనం డివిజిబుల్ చేయాలన్నప్పుడు ఈ ట్రిక్ అనేది మనం అప్లై చేసి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, అదే 5 తో చేసాము. 5 తో చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఇచ్చిన నంబర్ ని మనము మల్టిప్లై బై 2 అండ్ డెసిమల్ అనేది ఒక నెంబర్ తర్వాత
మనం యాడ్ చేస్తాం. అదే నంబర్ని 25 ఉందనుకోండి, నెంబర్ని 25 తో డివిజిబుల్ చేయాలి. సో దాన్ని ఏం చేయాలి ఇప్పుడు, టు మల్టిప్లై బై ఏం చేయాలండి, టు మల్టిప్లై బై 4. ఏం చేయాలి, 4 తో మల్టిప్లై చేయాలి. అండ్ డెసిమల్ అనేది ఏం చేయాలి, ఎన్ని డిజిట్ తర్వాత 2 డిజిట్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 డిజిట్. సో 2 డిజిట్ తర్వాత ఏం చేయాలి, 0 యాడ్ చేయాలి. 2 డిజిట్ తర్వాత ఏం చేయాలి, డెసిమల్ ని యాడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 175 డివైడెడ్ బై 25, 1930 డివైడెడ్ బై 25. ఈ నెంబర్ చేయండి. అంటే ఇచ్చిన నెంబర్ని మనం ఏం చేయాలి, ఇంటూ 4 కట్టాలి. 4 చూడండి, 4 5 ఎంత అండి 20, 4 7 ఎంత అండి 28 ప్లస్ 2 30, 4 1 4, 4 కి ఎంత యాడ్ చేయాలి 3, 7. ఎన్ని డిజిట్ తర్వాత డెసిమల్ యాడ్ చేయాలి, 1 2, 1 2, అంటే దీని ఆన్సర్ ఎంత అండి 7. ఓకే, ఇది చూడండి, ఈ నెంబర్ని ఒకసారి చేయండి. ఈ నెంబర్ని ఎంత మల్టిప్లై చేయాలండి, ఇంటూ 4 చేయాలి. ఇంటూ 4 చేస్తే 4 0 0, 4 3 12, 4 9 ఎంత, హౌ మచ్ అండి 36, 4 9 36, 36 కి 1 యాడ్ చేస్తే 37, 4 1 4, 4 కి 3 యాడ్ చేయండి, ఎంత 7 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి డెసిమల్ ఎంత వచ్చింది, 2 డిజిట్ తర్వాత 1 2, దీని ఆన్సర్ ఎంత అండి 77.20. ఓకే, ఇంకొక నెంబర్ చూడండి, 5 5 7 5 6 7 డివైడెడ్ బై 25. ఈ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఎలా డివిజన్ చేయాలి, ఇంటూ 4 కట్టండి. 4 7 ఎంత అండి 28, 4 6 24 ప్లస్ 2 26, 4 5 20 22, 4 7 28, 28 ప్లస్ 2 30, 4 5 20, 20 కి 3 యాడ్ చేస్తే 23, 4 5 20, 20 కి 2 యాడ్ చేస్తే 22. ఇప్పుడు డెసిమల్ ఎప్పుడు వచ్చిందండి, 2 డిజిట్ తర్వాత 1 2. దీని ఆన్సర్ ఎంత 22,302.68. ఓకే, దిస్ ఇస్ ద ట్రిక్ ఫర్ 25. సో 25 ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తానండి, ఇచ్చిన నంబర్ ని ఎంత చేయాలి, 4 తో మల్టిప్లై చేయాలి. అండ్ డెసిమల్ అనేది 2 డిజిట్ తర్వాత మనం డెసిమల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ ద ట్రిక్ ఫర్ 25. అండ్ నెక్స్ట్ స్పెషల్ కేసులో అండ్ లాస్ట్ వన్ ఏంటంటే 125 ఇచ్చినప్పుడు ఒక నెంబర్ ని మనం 125 తో డివిజిబుల్ చేయాలంటే, ఒక నెంబర్ ని 125 తో డివిజిబుల్ చేయాలంటే ఆ ఇచ్చిన నంబర్ ని ఎంతతో మల్టిప్లై చేయాలి, టు మల్టిప్లై బై 8. ఓకే, 8 తో మల్టిప్లై చేయాలి. అండ్ డెసిమల్ అనేది ఎంత చేయాలండి, డెసిమల్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఇక్కడ 3 డిజిట్ కదా, సో 3 డిజిట్ తర్వాత మనం డెసిమల్ అనేది ప్లేస్ చేయాలి. ఓకే, ఒక నెంబర్ చూడండి, 756 డివైడెడ్ బై 125, 7597 డివైడెడ్ బై 125. ఈ నెంబర్ చేయాలి. సో ఇక్కడ చూడండి, 125 తో డివిజిబుల్ చేయాలంటే ఈ నెంబర్ ఏం చేయాలి, ఇంటూ 8 చేయండి. 8 6 ఎంత అండి 48, 8 5 40 44, 8 7 56, 56 ప్లస్ 4 60. ఓకే, మన ఆన్సర్ వచ్చేసింది. అంటే డెసిమల్ ఎక్కడ వచ్చిందండి, 3 డిజిట్ తర్వాత 1 2 3 అంటే 6.048. ఓకే, సో ఈ నెంబర్ కి 125 తో డివిజిబుల్ చేయండి. సో 125 తో డివిజిబుల్ చేయాలంటే ఈ నెంబర్ ఎంత చేయాలండి, ఇంటూ 8 చేయాలి. సో 8 7 ఎంత అంటే 56, 8 9 72, 72 ప్లస్ 5 77, 8 5 40, 40 ప్లస్ 7 47, 8 7 56, 56 ప్లస్ 4 60. ఓకే, మనకి ఆ డెసిమల్ ఎప్పుడు వచ్చిందండి, 3 డిజిట్ తర్వాత. ఇక్కడ ఎంత 8 7 56 కదా, 1 2 3 60.776. ఈ నెంబర్ చూడండి కావాలంటే 93076172071 డివైడెడ్ బై 125. మనం చేయాలంటే డివిజన్ మెథడ్ ఏం చేస్తామండి, 125 చేసుకొని ఈ నెంబర్ మొత్తం చేసుకొని
పేజీలు మొత్తం చేసుకుంటూ పోతాం. సో నేను చెప్పే ఈ సింపుల్ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చూడండి, ఏ నెంబర్ అన్నా ఇవ్వండి, మనం ఈ మెథడ్ ద్వారా మనం చేయొచ్చు. చూడండి ఒకసారి 125 తెచ్చాలంటే ఈ నెంబర్ ని 8 తో మల్టిప్లై చేయాలి. ఓకే, చూడండి 8 1 జా 8, 8 7 జా 56, 8 0 0 0 ప్లస్ 5 5, 8 2 జా 16, 8 7 జా 56 ప్లస్ 1 57, 8 1 జా 8, 8 ప్లస్ 5 8 ప్లస్ 5 13, 8 6 జా 48, 48 ప్లస్ 1 49, 8 7 జా 56, 56 ప్లస్ 4 60, 8 0 0 6, 0 ప్లస్ 6 6, 8 3 జా 8 3 జా హౌ మచ్ అండి 24, 8 9 ఎంత అండి 72, 72 కి 2 యాడ్ చేస్తే ఎంత అండి 74. మనం డెసిమల్ ఎక్కడ ప్లేస్ చేయాలి 3 డిజిట్ తర్వాత 1 2 3. దీని ఆన్సర్ ఎంత అండి 744609376.568. సో దిస్ ఇస్ ద ట్రిక్ ఫర్ 5 25 125. ఏం చేశానండి 5 ఉన్నప్పుడు మనమేమో ఇచ్చిన నంబర్ ని మనం ఏం చేయాలి, ఇచ్చిన నంబర్ ని ఏం చేయాలండి, ఇచ్చిన నంబర్ ని మనము 5 తో డివిజిబుల్ చేయాలంటే ఫస్ట్ ఆ నెంబర్ ని మనము 2 తో మల్టిప్లై చేయాలి. అండ్ మల్టిప్లై చేసిన తర్వాత డెసిమల్ అనేది మనము ఒక డిజిట్ తర్వాత ప్లేస్ చేస్తాం. ఓకే, అండ్ 25 తో డివిజిబుల్ చేయాలంటే ఒక నంబర్ ని మనము ఇచ్చిన నంబర్ ని మనము ఎంత చేయాలండి 4 తో మల్టిప్లై చేయాలి అండ్ డెసిమల్ అనేది 2 డిజిట్ తర్వాత ప్లేస్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఒక నెంబర్ ని మనం 125 తో డివిజిబుల్ చేయాలంటే ఆ నంబర్ ని మనము 8 తో మల్టిప్లై చేసి డెసిమల్ అనేది 3 డిజిట్ తర్వాత ప్లేస్ చేస్తాం. దిస్ ఇస్ అ స్పెషల్ కేస్ ఫర్ 5 25 125. ఓకేనండి. సో ఇంకా డివిజన్స్ సంబంధించిన ఇంకా మోర్ ట్రిక్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఏం చేస్తారంటే వెంటనే మన టీఎస్ఏ ట్యూషన్స్ కడపని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా మ్యాథ్స్ లో ఎవరైతే డిఫికల్టీగా ఫేస్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.